అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనెను. అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. స్తోత్రం చెప్పండి. తమ దేవుని ఎరిగిన ప్రజలు ఏం కలిగి ఉంటారో? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎలాంటి గొప్ప కార్యాలు అంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి తమ దేవుడు అంటే ఎవరో తెలిసి వారు అన్నారు, అయ్యా మా దేవుడు మమ్మలను అగ్నిగుండములో నుంచి రక్షించుటకు సమర్థుడు అని చెప్పారు. చెప్పారా లేదా? మీరు మాట్లాడాలా? చెప్పారా లేదా? ఏమని చెప్పారు? నెబుకద్నెజరు, నీకు మేము భయపడన అవసరము లేదు, లేదా నీవు కలుగు చేసిన అగ్నిగుండానికి భయపడన అవసరం మాకు లేదు. ఒకవేళ మా దేవుడు తప్పించకపోయినా, ఏంటి, మా దేవుడు తప్పించకపోయినా సరే మేము నీవు నిలబెట్టిన ప్రతిమకు నమస్కరించము అని చెబుతూ అంటున్నారు. మా దేవుడి అగ్నిగుండములో నుంచి మమ్మలను రక్షించుటకు సమర్థుడు అయినను ఒకవేళ రక్షించకపోయి మేము కాలిపోయినా, మేము మాడి మసైపోయినా, మేము చచ్చిపోయినా మేము మాత్రము నీ ప్రతిమకు నమస్కరించాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. మా దేవుడు రక్షించుటకు సమర్థుడే. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా, అంటే ఆయనకి రక్షించడం ఇష్టం లేకపోయినా, రక్షించడానికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మేము బ్రతుకుటకు ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మేము ఆయన కొరకు మా ప్రాణాలు పెట్టటకైనను మేము వెనకాడము. నువ్వు అగ్నిగుండములు వేసినా, సింహాల బోన్లు వేసినా, లేకపోతే నువ్వు కొరడాలతో కొట్టించినా, నువ్వు శిలువ మీద మమ్మల్ని వేలాడదీసినా, మమ్మల్ని ఏమి చేయాలనుకున్నా చేసుకో, కానీ మా దేవుని తప్ప వేరొక దేవుని ఎదుట మా తలల వంచం, మా చేతులు జోడించబో అని చెప్పారు. హల్లెలూయా. ఎవరు వారు? తమ దేవుని ఎరిగిన ప్రజలు, తమ దేవుని ఎరిగిన వారు. నాకు దేవుడు తెలుసండి, నాకు వాక్యం తెలుసండి, నాకు బైబిల్ ఈ మూలు తెలుసండి, నాకు బైబిల్ ఆ మూలు తెలుసండి, నేను అల్లరి చేయగలను, ఇది చేయగలను. మాటలు అన్ని కోటలు దాటిపోతూ ఉంటుంటాయి మాటలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మాకు అన్ని తెలుసండి, అన్ని తెలుసంట. వీళ్ళకి ఏం తెలుసు అన్ని అంటే అన్నీ తెలుసు. అమ్మాయి వాక్యం తెలుసండి. ఎవరో తెలియదు వాక్యం. వాక్యించాలందరికీ వాక్యం తెలుసు. హైందవ జనానికి కూడా తెలుసు. దేవుడు అంటే ఎవరో తెలియని వారికి కూడా వాక్యం చదువుతున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకు చదువుతున్నారంటే బైబిల్లో ఎక్కడ తప్పులున్నాయా, బైబిల్లో యేసు ప్రభుని ఎలాగ నిందించాలా అని కొంతమంది అన్యులు బైబిల్ చదువుతున్నారు ఈ మధ్యకాలంలో. నేను చెప్తున్నాను ప్రియులారా, వారికి తెలుసని నీకు తెలియటం వల్ల ఉపయోగం లేదు. మనము మన దేవుడు తెలుసని ఎప్పుడు చెప్పాలంటే, నీ ముందు శ్రమ నిలబడినప్పుడు, నీ ముందు కష్టం నిలబడినప్పుడు, నీ ముందు శోధన నిలబడినప్పుడు, నా దేవుడు తెలుసు, ఈ శోధనలో నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు. తెలిసిన వాళ్ళే మాట్లాడతారు. నీ ముందు పెద్ద శ్రమ వచ్చింది, కష్టం వచ్చి నిలబడింది. ఆ కష్టకాలంలో సైతాను నిన్ను శోధిస్తున్నప్పుడు, కుటుంబాలను శోధించినప్పుడు, స్నేహితులను శోధిస్తున్నప్పుడు, అన్నదమ్ములని హేళన చేస్తున్నప్పుడు, అయ్యా తమ్ముడు నాకు తెలుసు, నా దేవుడి శ్రమలో నుంచి నిన్ను తప్పించుటకు నా దేవుడు సమర్థుడు. అర్థమవుతుందా? వీరి ముందు అగ్నిగుండం ఉంది, పక్కన రాజు ఉన్నాడు, ఒకవైపు దేశం ఉంది, ప్రజలు ఉన్నారు, అగ్ని మండుతా ఉంది అని అన్నాడు నెబుకద్నెజరు. అగ్నిగుండాన్ని మరి ఏడెంతలు అగ్నిని, 7 ఆ టెంపరేచర్ని పెంచండి, 7 ఇంకా ఇప్పుడు మండుతున్న మంట కంటే 7 మంట మండాలి, పడినంటే కాలిపోలేదని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఇది పడినంటనే, ఇలా పడినంటనే అగ్ని ఇలాగ తగిలినట్లు కాలిపోవాలి. 7 చేయండి అగ్నిగుండాన్ని, 7 చేయండి అంటే మన కట్లు పొలం తెచ్చేసి అగ్నిగుండాన్ని 7 దాని మంటను రేజ్ చేశారు. వీళ్ళు ముగ్గురు చూస్తా ఉన్నారు. ఈ మధ్య ఏదో పాట వచ్చింది, బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు, బబులోను దేశమందున.
ఇక్కడ యాక్టివ్గా ఉంటారు, బయట మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. మైక్ అంతా ఫోన్ మాస్టర్ మైండ్. హల్లెలూయా. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు ఏం చేశారంటే అగ్నిగుండం ముందుంటుంటే మండతా దాన్ని పెంచుతూ ఉంటుంటే దాని వైపు చూస్తున్నారు, రాజు వైపు చూసారంటారు, రాజా నువ్వు అగ్నిగుండాన్ని 7 ఎత్తులు పెంచినా 70 మార్లు పెంచినా సరే నీకు మేము భయపడ అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని ఛాలెంజ్ చేశాడు. నువ్వేం చేస్తావో చేసుకోవై ఏంటంటారు, నువ్వేం చేస్తావో చేసుకో, పెంచుతావో పెంచు, ఇంకా రేట్ చేస్తావు రేట్ చెయ్యి, ఏం జరుగుతుందో చూద్దాం చూద్దాం. ఎవరు? బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బబులోను దేశమందున. ఆగండి, ఎక్కడ ఎంతమంది? మనలాగా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కనేసి పిల్లలు కనేసి పిల్లలు కనేసి పిల్లలు కనేసి మన కాదు, ముగ్గురు యవనస్తులు. ఎంతమంది? వారు ఏ ఏ మందిరానికి వెళ్ళారో వాక్యం నేర్చుకున్నారు. ఏ ప్రవక్త వరకు వాక్యం నేర్పించారంటే వారు చదివిన వాక్యములో నుంచి. వారి ముందు ధర్మశాస్త్రం ఉండేది, వారు అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళేవారు. ఆ దినం మందిరం దూరం కనుక పిల్లరా అలాంటి అప్పుడప్పుడు విన్న వాక్య భాగాన్ని పట్టుకొని వారు ఒకటి నమ్మారు. ఏంటి నమ్మారు? మా పితరులు ఐగుప్తులో నుంచి కానానుకు వస్తున్నప్పుడు, స్తోత్రం చెప్పండి, మా పితరులు ఐగుప్తు నుంచి కానానుకు వస్తున్నప్పుడు మా పితరులను 40 సంవత్సరాలు మా దేవుడు అరణ్యములో పోషించాడు. అంత గొప్ప దేవుడు మా దేవుడు. దేవుని స్తోత్రం. మా పితరులు ఐగుప్తు దేశం నుంచి కానానుకు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొస్తే ఆ ఎర్ర సముద్రాన్ని పాలి చేశాడు మా పితరులు ఆరాధించే దేవుడు. దేవుని స్తోత్రం. షద్రక్ మేషక్ అబేద్నెగోలో అలాంటి కార్యాలు చూసినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉందా? షద్రక్ మేషక్ అబేద్నెగోలు అలాంటి కార్యాలు చూసినట్లుగా ఉందా? మోషే కాలం ఉన్నవారా వీరు? కాదండి. వారు విన్నారు తమ పితరులు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో. వీరు విని ధైర్యం తెచ్చుకొని బలము తెచ్చుకొని అగ్నిగుండం ముందు నిల్చున్నారు. రాజా, మా పితరులు ఏ దేవుడినైతే ఆరాధించారో, మా పితరులు ఏ దేవుడైతే మా పితరులు పోషించాడో, మా పితరులు నడిచి వెళ్ళినప్పుడు ఏ దేవుడైతే ఎర్ర సముద్రం పాడి చేశాడో, మా పితరులకు రాత్రి మన్నాని పగలు మన్నా ఇచ్చి రాత్రి అగ్ని స్తంభమై పగలు అగ్ని మేఘ స్తంభమై ఏ దేవుడు మా ప్రజలను మా పితరులను నడిపించాడో ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించగలుగుటకు సమర్థుడని మేము ఎరిగిన వారి మా ఎదుట మాట్లాడుతున్నామని చెప్పారు. తమ దేవుని ఎరిగిన ప్రజలు. ఎవరు? దేవుడు తెలుసా? నీకు దేవుడు తెలుసా? తెలుసా. నీకు దేవుడు తెలుసా? తెలుసా. డాక్టర్ గారు జ్వరం వచ్చిందంటే డాక్టర్ గారు కడుపు నొప్పండి, నాడిగా టైంకి లేకపోతే నాడిగా మందిరికి వచ్చి నిలబడినా మనం, నాడిగా టైంకి నాడిగా మందిరికి రాం. ఏంటి ఈ సంవత్సరం పోటీ పెడతాను మీకు 2026 జనవరి నుంచి 2027 జనవరి మొదటి రోజు వరకు మీరు మిస్ కాకుండా చర్చికి రండి, చూస్తాను మీరు ఎంత పెద్ద భక్తులు తేలిపోతుంది. ఒక్కరైనా పెళ్ళండి, పండగండి, పబ్బమండి, ఊరండి, వాడండి, అదండి, ఇదండి ఎగొడేస్తాం. శ్రమ కలిగినప్పుడు దేవుని కొరకు నిలబడిన వారే దేవుని ఎరిగిన వారు. కష్టకాలం వచ్చినప్పుడు, అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు, ఏదో వింత జరుగుతున్నట్టుగా మీరు సంచల మనస్కులు కాకండి. దేవుని ఆత్మ మీ మీద ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఉన్నాడని మీరు ఎరగండి అని చెప్తాడు ఆయన. పౌలు గారు చెప్తారు, ఏదో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇదిగో నువ్వేదో ఉపద్రవం సంభవిస్తున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడు అనుకోవద్దు. నువ్వు శ్రమలో గుండా వెళ్తున్నప్పుడు నీ పైన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మీరు ఎరగండి అని చెప్తాడు ఆయన పౌలు గారు. ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తావో, ఎప్పుడైతే కన్నీరు గుండా వెళ్తావో, ఎప్పుడైతే రోగం గుండా వెళ్తావో, ఎప్పుడైతే నింద గుండా వెళ్తుంటావో, నింద గుండా వెళ్తున్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉన్నాడని నువ్వు ఎరిగితే ఆ నిందలో నిక్కచ్చిగా నిబ్బరంగా నిలబడతావు. హల్లెలూయా. దేవుని వదిలేవు, కష్టంలో వదిలేవు, కన్నీరులో వదిలేవు. అన్ని బాగున్నట్టు భక్తి ఎవడైనా చేస్తాడు. శ్రమలలో వెళ్తున్నప్పుడు భక్తి చేయాలి, ఉపద్రవంలో వెళ్తున్నప్పుడు భక్తి చేయాలి.
రండి త్వర త్వరగా 2 మాటలు జ్ఞాపకం చేసుకొని ముగిస్తాను. చూడండి, దేవుని ఎరిగిన ప్రజలు ఆలోచన రీతి ఎలా ఉంటుందో నేను చెప్పని ఆశపడుతున్నాను ఉదయం కలిసాను. దేవుని ఎరిగిన ప్రజల ఆలోచన. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. త్వరగా సరే 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయించున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చాటునన్నదని చెప్పగా, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు. నాతాను అంటున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతా అంతయు చేయుమని దావీదుతో అనెను. ఆ రాత్రి అందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై హల్లెలూయా ప్రవక్త అయిన నాతాను పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసం చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నదని చెప్పగా. ప్రియులారా, నాతాను అనబడుతున్న ఒక ప్రవక్త దైవజనుడిని పిలిపించాడు రాజైన దావీదు. స్తోత్రం చెప్పండి. ఎవరు పిలిపించాడు? ఎవరు పిలిపించాడు? నాతాను. ఏం పేరు? దైవజనుడైన ప్రవక్త అయిన నాతానుని పిలిపించి అంటున్నాడు, అయ్యా దైవజనుడా, నేను ఏంటట, నేను దేవదారు మ్రాణులతో, ఏంతో దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరములో నివాసం చేస్తున్నాను. నేను స్తోత్రం. నా ఇల్లు దేవదారు మ్రాణులతో కట్టబడింది. అర్థమైందా? నేను అంతఃపురములో ఉంటున్నాను, నేను క్షేమముగా ఉంటున్నాను, నేను సౌఖ్యముగా ఉంటున్నాను. నేనేమో ఇదిగో ఈ ఉన్నతమైనటువంటి మేడగదిలో ఉంటున్నాను అని చెప్పి అంటున్నాడు. పక్కనే పోల్చుకుంటున్నాడు, అయ్యా నా దేవుని యొక్క మందస్సము, యెహోవా నిబంధన మందస్సము తెరల చాటున ఉన్నది. ఏమంటున్నాడు? నేనేమో ఇక్కడున్నాను, నా దేవుని మందస్సమేమో అక్కడ తెరల చాటున ఉన్నది. చెప్పండి, నేను ఎక్కడున్నాను? దావీదు ఏమంటున్నాడు? నేను అంతఃపురములో దేవదారు మ్రాణులతో కట్టబడిన మేడలో సౌఖ్యముగా ఉన్నాను. మళ్ళా నా దేవుని నిబంధన మందస్సము ఏంటి చెప్పండి రా, ఏది నిబంధన మందస్సం ఎక్కడుంది? ఎక్కడుంది మందస్సం? ఎక్కడుంది? మందస్సము తెరల చాటునుంది, నేనేమో ఈ మేడలో ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. ఇది నా మనసుకి నచ్చలేదు, నా హృదయంలో వెలితిగా ఉంది, నాకు బాధ పుట్టిస్తుంది, నేను వేదన చెందుతున్నాను, నేను కృంగిపోతున్నాను, నా మనసు అంతా కలత చెందుందయ్యా. చిన్న ఉదాహరణ, మీరు బాగా తినేసారు పొట్టనట్టుగా, మీ పిల్లల ఇంటికి రారేమో పోటని ఏదో మంచి బిర్యానీ చక్కగా, కొంతమందికి తిండే దేవుడు. బైబిల్ అంతా తెలుసా? తమ కడుపే తాముకు దేవుడిగా గల చదువున్నారు. కడుపు దేవుడు అంటే ఇది ఎక్కడ దేవుడు బాబు? తమ కడుపే దేవుడిగా గల చదువు. ఏమి తిందమా ఏమి ఆ దేవుడి కోసం చెప్పాను అనుకో, నెక్స్ట్ టైం మన ఇంకా అవదవు. రైట్, దేవుని స్తోత్రం. మీరు బాగా మంచి వంట వండుకున్నారు, గబ్బలో తినేశారు అనుకోని రీతిగా మీ గర్భాన్ని పుట్టిన పెట్టవచ్చు. వచ్చి అమ్మ ఆకలేస్తుంది అన్నాడు. ఏమనిపిస్తుంది? పాపిస్తుందాన్ని ఎంత కంగారు పడిపోయి తినేశారు. పాపిస్తుందాన్ని నా పిల్లడు, నా బిడ్డ ఆకలితో పడుకుంది రాత్రి, నేను ఎంత దౌర్భాగ్యమని పనిచేశాను. నీకు చచ్చిందా? గుర్తుండదు? చచ్చిపోయిందాక ఆ సన్నివేశం, ఆ సందర్భం గుర్తుంటుంది. అయ్యో నేను ఆలోచించకుండా తినేశానే, అయ్యో నేను కంగారు పడి తినేశానే, నా వలన నా బిడ్డ రాత్రి పస్తులతో పడుకున్నాడు అనే బాధ ఉంటుంది కదా. దావీదు కూడా
సింహాసనం ఇచ్చిన దేవుని మందసము బయట ఉన్నది. నాకు సింహాసనం ఇచ్చిన వాని మందసం బయట ఉన్నది. నన్ను రక్షించిన వాని మందసం బయట ఉన్నది. నా కొరకు ప్రాణం పెట్టిన వాని మందసం బయట ఉన్నది. నాతో నా పితరులతో మాట్లాడిన దేవుని మందసం బయట ఉన్నది. నన్ను భూమి మీద నిర్మించిన వాడు, సృష్టించిన వాడు, నా తల్లి గర్భములో పిండముగా పెట్టిన వాని యొక్క మందసం బయట ఉన్నది. నేనేమో తెరల చాటు సౌఖ్యం కొనదు, ఇది నాకు తగదే అని గుండె పగిలిపోయి ప్రవక్త రాత్రికి దైవజన్ పిలిపించి, నేనేమో ఇక్కడ, నా దేవుడేమో అక్కడ, నేనేమో ఇక్కడ, నేనేమో ఇలాగనా, నా దేవుడి మందసం అలాగనా, నేనేమో సౌఖ్యమా, నా దేవుడి మందసం ఎండలోనా, నేనేమో నీడలోనా, ఆయనేమో బయటనా, అయ్యో ఇది నాకు తగదు, నేను ఉండలేను. నా దేవుని మందసము కొరకు నేను ఒక సుందరమైన మందిరం, నాకంటే నేను ఉంటున్న ఇంటి కంటే సుందరమైన మందిరం కట్టాలని దావీదు తన బ్రతుకు దినములన్నీ శ్రేష్టమైనటువంటి వస్తువులు వైడూర్యాలను సమకూర్చినటువంటి దావీదు, దేవుని ఎరిగిన దావీదు. దావీదుకి దేవుడు అంటే తెలుసు. నీకు దేవుడు తెలుసా? దేవుడు తెలిస్తే నీ మనస్సు దేవుని మీదనే దృష్టి కలిగి ఉంటున్నారు. బైబిల్లో పౌలు అంటాడు, ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు పెడతారు, శరీర సంబంధమైన మనుషులు శరీర సంబంధ మనుషులు, లోక సంబంధమైన మనుషులు లోక విషయముల మీద మనసు పెడతారు. దావీదు మనసు ఎక్కడ పని చేస్తుంది? దావీదు మనసు దైవత్వం మీద, అనగా దేవుని పని మీద మనసు పని చేస్తుంది, సౌఖ్యం మీద పని చేయలేదు. మనకు ఒక మంచి ఇల్లు ఉందనుకోండి, మనం ఏమనుకుంటామంటే దీనికంటే పెద్ద ఇల్లు ఉంటే బాగుంది కదా. ఒక కారు ఉందనుకోండి, ఇదే కారు, ఈ కారు కంటే ఇంకా మంచి కారు ఉంటే బాగుండు కదా అనుకుంటాం. ఒక చిన్న బైక్ ఉందనుకోండి, ఈ బైక్ అంటే ఇంకా కొంచెం కాస్ట్లీయెస్ట్ బైక్ ఉంటే సరిపోద్ది కదా అనుకుంటాం. ఒక 2-3 తులాలు బంగారు, 2-3 తులాలే, ఎంత బతుకు 2-3 తులాలే సంపాదించానా, ఇంకొక 5-10 సంపాదిస్తే బాగుండు కదా అనిపిస్తుంది. లోక సంబంధమైన ప్రజలు ఆలోచన రీతి. కానీ దావీదు తమ దేవుని, ఆయన ఆరాధిస్తున్న దేవుని ఎరిగాడు కనుక ఏం ఆలోచిస్తున్నాడు? నేను ఎక్కడున్నాను, నా దేవుని మందసం అక్కడ ఉంది, ఇది నాకు తగదు, ఇది నాకు తగదు అని గ్రహించాడు. మీరు ఆలోచించండి, దేవుని పని ఎంతవరకు ఉంది, దేవుని అవసరం ఎంతవరకు ఉంది, దేవుని పనిని ఎంతవరకు కొనసాగించాలి, దేవుని రాజ్యం ఎంతవరకు విస్తరించాలి, దేవుని సన్నిధిలో ప్రజలను ఎలాగా పోగు చేయాలి, దేవుని రాజ్యం ఎలాగా కట్టబడాలి, నశించిపోతున్న ఆత్మల సంగతి ఏంటి, సువార్త అందని ప్రాంతాల సంగతి ఏంటి, ఓ క్రీస్తుని ఎరగక చనిపోతే నరకానికి పోతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, అయ్యో మేము రక్షణ పొందాము, మేము దేవుని ఎరిగి ఉన్నాము, మేము సౌఖ్యముగానే ఉన్నాము, కానీ నా దేవుని ఎరగని ప్రజల సంగతి ఏంటి అని క్రీస్తు యేసు మనసు కలిగిన వారు ఆలోచిస్తున్నారు. తమ దేవుని ఎరిగిన వారు ఆలోచిస్తున్న రీతి చెప్తున్నా. దేవుణ్ణి ఇది సొంత మొక్క తెలుసా? సొంత మొక్క తెలుసా? సొంత మొక్క మన చిన్నప్పుడు ముగ్గులేసేవారు, సొంతతోని ముగ్గులేసి, అది చిన్న చిన్న డబ్బాలో పెట్టి ఆ ముగ్గు ఎక్కడో పక్కన పెట్టారు. ఉదయాన్నే కల్లాపు చల్లేసి ముగ్గు తీసి ఇలా ముగ్గేసి తర్వాత దాని పక్కన, అది మరుసటి రోజు దాంతో పనేమి ఉండదు. మనము లేదా ప్రస్తుత క్రైస్తవ్యము, ఈనాడు క్రైస్తవం ఎలాగుందంటే కేవలము, చెప్పండి ఎలాగా చెప్పండి ఎలాగా, ఈనాడు క్రైస్తవ్యం కొరకు చెప్తున్నా. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలాగున్నారంటే, ఎంతవరకు దేవుడి దగ్గరికి వెళ్తే నాకు మేలు జరుగుతుంది, ఎంతవరకు దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఉపయోగం, ఎంతవరకు దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ప్రయోజనం. వింటున్నారా? ఉద్యోగం వచ్చిందాకా దేవుడు 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 దేవుడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిందాక మాత్రం దేవుడా 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 దేవుడా, శుద్ధ ముగ్గేసిన దాకా వేస్తా ఉంటుంది, అయిపోయిందని పక్కన పెట్టేస్తాడు. అబ్బా, తెలివైన క్రైస్తవులుగా ఉన్నారు, క్రీస్తుని ఎరగలేని వారు చాలా మంది, వేరు పొందుకున్నవారు చాలా మంది. ఆ రోజు కూడా యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది శుద్ధి పొందారు?
ఎంతమంది వచ్చారు, ఎంతమంది శుద్ధులయ్యారు? తిరిగి ఎంతమంది వచ్చారు? తిరిగి ఎంతమంది వచ్చారమ్మా? తిరిగి ఒక్కడే వచ్చాడు. ఆయన అడిగాడు, ఏరి మిగిలిన 9 మంది అన్నారు. ఏదయ్యా మిగిలిన 9 మంది ఏరి అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు? చాలా మంది ఇలాగని ఇప్పుడు కూడా మేలు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు 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 అని పోతా ఉన్నారు. వాళ్ళు దేవుని ఎరిగినవారు కాదు, అవసరానికి దేవుణ్ణి వాడుకున్నవారు. శుద్ధ మొక్క బ్యాచ్ అని. శుద్ధి ఎలాగైతే వాడిసి పక్కన పెట్టేస్తామో దేవుని వాడుకొని పక్కన పెడుతున్న బ్యాచ్. వీళ్ళు గొప్ప కార్యాలు కాదు కదా, పరలోకాన్ని అంచు కూడా చూడలేరు. నేను చెప్తున్నా, పరలోకం యొక్క అంచులు ఉంటాయి. పరలోకము గమని, ఆ పరలోకం అనుకునే 12 గుమ్మములు, ఆ పరలోక రాజు వీధులు ఆ దూరం నుండే చూస్తారు తప్ప పరలోకపు అంచు దాకా కూడా వెళ్ళలేరు భక్తులు. కానీ బబులోను దేశమందున్న భక్తులు దేశ చరిత్రని మార్చివేశారు. ఆ రాజు నోటే చెప్పించారు. ఏమని చెప్పించారు? ఆ రాజు నోటే చెప్పించే బబులోనులో ఉన్న సర్వ భాషలు, సర్వ జనులకు ప్రకటించబడుతున్న మాట ఏంటంటే, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ దేవుని ఆరాధించారో, ఏ దేవుడు వారిని అగ్నిగుండముల నుంచి కాపాడాడో, ఏ దేవుడు వారిని రక్షించాడో ఆ దేవుడే బబులోను దేశానికి కూడా దేవుడై ఉన్నాడు అని చెప్పాడు. స్తోత్రం చెప్పలేమన్నా బాబా? హల్లెలూయా. వారు తమ దేవుని ఎరిగిన ప్రజలు ఏం చేశారంటే దేశ చరిత్రను తిరగరాశారు. హల్లెలూయా. దావీదు తన దేవుని ఎరిగిన వాడు ఏం చేశాడంటే దేవుని యొక్క పని ఎంతవరకు, దేవుని యొక్క అవసరత, దేవుని యొక్క మందసం, దేవుని యొక్క మందిరం, ఇదే తలపు తప్ప ఎంత అంతఃపురములో ఉండి వేరే లోకరీతిగా ఆలోచించలేదు. ఆలోచించున్నాను, దేవుని ఎరిగిన వారు ఆలోచన, దేవుని ఎరిగిన ప్రజల ఆలోచన ఎలా ఉంటుందంటే దైవికంగా ఉంటుంది, దేవుడు ఇష్టపడినట్టుగా ఉంటుంది, దేవుడికి నచ్చినట్టుగా ఉంటుంది. దేవుని ఎరిగిన ప్రజల యొక్క ఆలోచన క్రైస్తవులు అనిపించుకుంటూ, క్రైస్తవుని పేరు పెట్టుకుంటూ, లోక సంబంధమైన క్యారెక్టర్ యొక్క గుణశీలత గల వారి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా బాహాటంగా బయటికి లోక సంబంధ రీతిగా ఉంటుంది. దయచేసి గమనించండి, దావీదులాగా ఆలోచించండి. ఒక యవనస్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, మనందరికీ తెలుసు. ఆ యొక్క యవనస్తుడి పేరు నెహెమ్యా. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. బబులోను దేశమందున ఆ 3 భక్తులు బబులోను దేశమందున. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా నున్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, నా పితరులు సమాధుల ఉండు పట్టణము పాడైపోగా, దాని గుమ్మములను అగ్ని చేత, దాని గుమ్మములు కూడా అగ్ని చేత కాల్చబడగా, నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. ఆగండి. ఇప్పుడు ఒకానొక దినాన, స్తోత్రం చెప్పండి అమ్మా, మీరు ఒకసారి చెప్తే అర్థం చేసుకోండి. బైబుల్ తీసుకున్న పేజ్ నెంబర్ చెప్పండి, వాటిని ఎత్తుకుంటున్నారు. పేజ్ నెంబర్ చెప్పండి. ఏమలగా 401వ పేజీ ప్రతి వారం చెప్తారండి. తీసుకొని వాక్ చెప్పండి, బైబిల్ చెప్పండి. రోజు బైబిల్ తీసుకొని అందరూ టైం లేదు కదా జనాలకు. చదవండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు ఆయన, నా పితరులు సమాధుల ఉండు పట్టణము పాడైపోగా నాకు దుఃఖముఖం ఉండదా, నా ముఖము విచారంగా ఉండదా. చెప్పండి, ఏమంటున్నాడు యవనస్తుడు? రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు నాకు వ్యాధి లేదండి, రాజుగారు నాకు కష్టం లేదండి, రాజుగారు నాకు ప్రమోషన్ అవసరం లేదండి, రాజుగారు నాకు మంచి పిల్ల కావాలండి అని అడిగాడా? అడగలేదు. ఏమయ్యా మొహవేట అలా ఉంది, బాధపడుతున్నావేటని అడిగాడు. ఎవరు అడిగారు?
ఈ సమాధానం చెప్పండి. ఎవరు అడిగారు? రాజుగారు అడిగారు. ఇప్పుడు వచ్చి మోడీ గారు వచ్చి నీకు అమ్మా ఏం కావాలమ్మా అంటే నాకు ఏం లేదండి, చిన్న డూప్లెక్స్ ఇల్లు ఇస్తే చాలంటే అని అడిగిన వాళ్ళు ఎంతమంది? వీళ్ళు అడిగితే ఏం లేదు సార్. ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి అరే నీకేం కావాలా రఘు అని అడిగితే ఏం లేదు సార్, నీకు బండి కావాలా అడుగుతారు, మంచి బండి అడుగుతారు. ఇక్కడ మిమ్మల్ని కూర్చోంటున్నావు మీ అందరినీ కూడా అమ్మ నీకు ఏం కావాలని అడిగితే నువ్వేదో కోట అడుగుతావు, నువ్వేమో మేడ అడుగుతావు, నువ్వేమో బండి అడుగుతావు, నువ్వేమో బంగారం అడుగుతావు. రాజుగా ఎవరు? రాజుగారు, దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారు బాధతో దుఃఖముతో ఉన్నటువంటి దైవజనుడిగా పేరు పొందలేదు. కానీ భక్తిపరుడు దేవుని ఎరిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఎరా బాబు నీ ముఖమేటంతా విచారం ఉంది, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే ఏం చెప్పాడు? మేడ కావాలని చెప్పాడు. రాజుగారు ఏదైనా ఇవ్వగలరు కదా. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి చెప్పనివ్వరండి. రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కరువేమీ లేదు. మొన్న మన దేశం రాజుగారు తలుచుకున్నారు. ఇక్కడ ఒక కార్యక్రమం చేశారు విశాఖపట్నం బీచ్ దగ్గర. ఏదో తక్కువ తక్కువలో 500 కోట్లు ఖర్చు పెట్టారు ఒక రోజు ప్రోగ్రాం. ఎవరు తలుచుకున్నారు? మన దేశ రాజుగారు తలుచుకున్న విశాఖపట్నం బీచ్లో అందరూ నువ్వు కూర్చోవాలా, ఒక అరగంట గంట కూర్చోవాలని చెప్పాడు. అంతే విశాఖపట్నంలో 1 గంట కూర్చోవాలా. ఉదయాన్నే సూర్యుని ఇంకేం లేదు. పాపం రోజు బీచ్లో ఎవరో సూర్యుని చూడలేదు. భారతదేశ ప్రజలకి సూర్యుడు అంటే ఎవరో తెలీదు. సూర్యుని చూస్తే కానీ దినాలు గడట్లేదు. ఆ రోజే వస్తాడు సూర్యుడు కదా. ఎప్పుడు లేదు వస్తే కదా చూపిస్తే గొప్ప వింతగా ఉంటుంది. ఎప్పుడు చూడలేదు కదరా. తెల్లవారిని పాసిపక్కలు వేసుకున్నారు విశాఖపట్నం ఎవరో. విశాఖపట్నం బీచ్ చూడలేదు. బస్సులు వేసి, లారీలు వేసి, వ్యాన్లు వేసి, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ పెట్టి ఒక కార్యక్రమం చేశారు. ఏ కార్యక్రమం? సూర్యుని చూసే కార్యక్రమం. ఆ మాట ఎందుకంటే సూర్యుని చూసే కార్యక్రమం. ఎందుకంటే మనకు కనబడ్డ కదా ఆయన వస్తేగా నేను కనబడ్డా. ఆయన మనం బొమ్మ చూపిద్దామని చెప్పి వచ్చాడు విశాఖపట్నం. వస్తే ఎంత ఖర్చు పెట్టారు అంటే రాజుగారు తలుచుకుంటే ఏటా నా ఉద్దేశంతో చెప్తున్నా, విమర్శించట్లేదే. మన ప్రధానమంత్రి గారు చాలా మంచి ఆయన, చాలా తెలివైన, అలాంటి ఆయన దొరకడం మన అదృష్టం. పిల్లరా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎంత ఖర్చు పెట్టారు? 500 కోట్లు ఖర్చు పెట్టారట. దేనికి? సూర్యుని చూపించారు. చెప్పండి దేనికి? రాజుగారు తెచ్చుకుంటే సూర్యుని చూపించగలరు, చంద్రునైనా పట్టపగలు చూపించగలరు. మా బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన సూర్యుడు నువ్వు ఆగిపోంటే ఆగిపోయాడు. హల్లెలూయా. తిరుగుతున్న సూర్యుడిని ఆపిన దైవజనుడు ఉన్నాడు. యెహోషువ ప్రార్థించగా సూర్యుడు అలా నిలిచిపోయినాడు. ఎలా నిలిచిపోయాడు? చంద్రుడు నువ్వు ఆగిపో, నిలిచిపో అని చెప్పాడు. నీవు రాజులకు రాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. చెప్పండి. నీవు రాజులకు రాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. అదేంటైనా మన రాజుగారు సూర్యుడిని చూపించారు. అని మనం ఆరాధిస్తున్న దేవుడు సూర్యుడిని ఆపు చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఆపు చేశాడు. ఇక్కడ యవనస్తుడు రాజుగారి దగ్గర నిల్చున్నారు. రాజుగారు వచ్చి అడుగుతున్నారు, నాయన ఏం కష్టం వచ్చిందిరా అంటే ఏం లేదండి స్పందన కట్టాలని అడగలా, ఏం లేదండి డోకరా కట్టాలని అడగలా, ఏమి లేదండి లోన్ కట్టాలని అడగలా, ఏమి లేదండి బైక్ లేదని అడగలా, ఏమి లేదండి మంచి పిల్లలు చూడండి అని అడగలా, ఏమి లేదండి ఇల్లు కావాలని అడగలా. ఏమి కావాలన్నాడంటే అయ్యా నా పితరులు సమాధులుండు పట్టణం, నా పితరులు ప్రభుని ఆరాధించారు, ప్రభుని సేవించారు, వారందరినీ ఒకే చోట సమాధి చేశారు. మా ఆచారము మా వాక్యానుసారమైన పద్ధతి అయ్యా ఆ పట్టణం యెరూషలేము గుమ్మాలు కాలిపోయాయా. మేము ఆరాధిస్తున్న మా దేవుని మందిరం ఉన్నటువంటి పట్టణం యొక్క గుమ్మములు కాలిపోయాయా, ఆ గుమ్మములు తిరిగి కట్టడానికి నాకు అవకాశం అయ్యాయా అని ఇచ్చాడు. దేవుని ఎరుగునోడు మనసు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, దేవుని ఎరుగునోడు ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుని పని నష్టపోతే, దేవుని పని ఆగిపోతూ ఉంటుంది, ప్రజలు దేవునికి దూరం అయిపోతూ ఉంటుంది, ప్రజలు దేవుని ఆరాధించకపోతూ ఉంటుంది,
ప్రజలు దేవుని వైపు తిరగకపోతే, త్రిప్పబడకపోతే, అయ్యో నా దేశ ప్రజలు, నా ప్రాంత ప్రజలు, నా స్వజనులలో అతులైపోతున్న ప్రజలు ఉన్నారయ్యా, వారిని నీ వైపు త్రిప్పయ్యా అని కన్నీరు మున్నుర ఏడుస్తారు. వారే దేవుని ఎరిగిన ప్రజలు. సోకులు, సింగారాలు, హట్టహాసాలు, ఆర్భాటాలు, పేరు ప్రఖ్యాతులు, గుర్తింపులు, గౌరవాలు, ఘనతలు కోరుకునేవాడు క్రీస్తుడు కాదు. క్రీస్తువాడు హృదయంలో ఉండలేదండి. అపాత్మ స్త్రీ వచ్చి ఏం చేసిందంటే విలువైన అత్తరుపుడి తీసుకొచ్చి పాద మీద ప్రోక్షించింది. విలువైన అత్తరుబుడ్డిని దేవుని దగ్గర అలాగనే బూడిదలో పోసి పన్నీర్లాగా చేసుకుంది. విలువైందే లోకములో, కానీ దేవునికి పనికొచ్చుది. నీ దగ్గర విలువైనది ఉన్నా అది విలువ లేనిదే. నీ దగ్గర విలువైనది ఉండి దాన్ని దేవుని పనికి వాడితే అది పరలోక రాజ్యం రాయబడితే ప్రభు అన్నాడు, ఈమె కొరకు భూమండలం అంతా నా గూర్చిన సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె కొరకు కూడా ఈ సువార్తతో పాటు ఈమె కూడా కొనియాడబడుతుంది. అంత గొప్ప పని చేసింది అని చెప్పాడు. తెలుస్తుంది దేవుని ఎరిగిన వారు గొప్ప పనులు చేస్తారు. హల్లెలూయా. ఏం తీసుకొని వచ్చింది? విలువైన అత్తరుపుడి తీసుకుని వచ్చి ప్రభు పాదాల మీద ప్రోక్షించంటుంది. అయ్యా ఇది నీకే అనిపించు. ప్రభు అన్నాడు, ఇది నా భూస్థాపన నిమిత్తము చేశాను. స్తోత్రం. ఎందుకు చేసేవాడు? ఇది నా భూస్థాపన నిమిత్తము, ఇది నా నిమిత్తము చేసింది. దేవుని నిమిత్తం ఏదైనా విలువైంది చేసావా? విలువైంది దేవుని దగ్గర ఏదైనా చేసావా? విలువైన కార్యం ఏదంతా నేను అప్పుడు బల్ల మోసానంటే ఒకడేమో బల్ల దుడిసానంటే ఒకడో అప్పుడు ఎప్పుడంట పాసినాడు ఊసులు ఆడుతూ ఉన్నాడు ఒకప్పుడు. అప్పుడు తిన్నాడు, ఇప్పుడు దా తినడం మానేశాడు పాపం బాబు. 5 ఏళ్ళండి భోజనం చేసి ఇప్పుడు దా తినడమే మానేశాడు. దేవుని పని అప్పుడు ఉందంటే ఇప్పుడు లేదట. చెప్తాను, దేవుని పిల్లలు, దేవుని ఎరిగిన వారు ఎలా ఉంటారంటే శుద్ధ మొక్కలాగా దేవుని వాడుకొని దేవుని విడిచిపెట్టరు. శుద్ధ మొక్కలాగా ప్రభు కొరకు అరిగిపోతారు, తరిగిపోతారు, దేవుని కొరకు మండించబడతారు. దేవుని ఎరిగిన వాడుకోరండి, వాడబడతా ఉంటారు. దేవుని వాడుకోని వారు దేవుని అవకాశానికి, కష్టానికి, నష్టానికి దేవుని అడ్డు పెట్టుకొని వాడుకోరు. దేవుని కొరకు యవన కాలమైన, వృద్ధాప్యమైన దేవుని కొరకు వాడబడతా ఉంటారు, మండుతూ ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు, నలిగిపోతూ శ్రమలు అనుభవిస్తూ దేవుని పనిలో ముందుకు వెళ్తా ఉంటారు. దేవుని పనిలో పారిపోతా వారి కొనదంతా దారి పోసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే కొనిదాడు పౌలు గారు ఉత్సాహించువాడు నేను ప్రేమిస్తా ఉన్నాను అని. అబ్రాహాముని దేవుడు ఎందుకు అంతగా ప్రేమించాడు? ఏకైక తన కుమారుని తీసుకుని వచ్చాడు. దేవుడు అంటే తెలుసండి, దేవుడు అంటే ఆయన తెలుసండి. సారపదవి దూరాలు ఏం తీసుకొచ్చింది? విలువైనది కాదు, కొంచెం విధాలు తీసుకుని వచ్చింది. దేవుడు అంటే తెలుసండి. సునేమిరలు ఏం చేసింది? దేవుడు అంటే తెలుసండి. దైవజనుని ఆనర్ చేయాలో తెలుసండి. దేవుడు అంటే తెలుసండి. వాక్యం అంటే తెలుసండి. తమ దేవుని ఎరిగిన వారి యొక్క జీవన విధానము, పద్ధతి అలాగే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చెప్పుకోవడం కాదు, నాకు దేవుడు తెలుసు, నాకు వాక్యం తెలుసు. ఎవరికి కావాలి తెలిస్తే? క్రియలు లేని విశ్వాసము ప్రాణము లేని శరీరము లాంటిది. దేవుని దగ్గర పనులు లేకుండా మాట్లాడటం దేవుడికి ఏమి ఇష్టం లేదు. ప్రియులారా రండి, మనము మన దేవుని ఎరిగిన వారే గొప్ప కార్యాలు ప్రభు పట్టించాం. నేను విజయనగరం వెళ్ళాను. ఏదో లోపలికి ఒక బాగా లోపలికి ఒక పల్లెటూరు, చాలా పల్లెటూరు తీసుకెళ్ళారు. ఒక ఆయన, అన్నా నువ్వు వాక్యం చెప్పాలరా. ఎందుకని ఏ సందర్భం అంటే అన్నాడు, అన్నా ఆ పల్లెటూరులో నీళ్ళు లేవు, ఒక బోరు, ఒక మినిస్ట్రీ వాళ్ళు బోర్ వేశారు. ఆ బోర్ ఓపెనింగ్కి నువ్వు రావాలా, అక్కడ అందరూ అన్యులు ఉంటారు, వాక్యం చెప్పాలి. అక్కడికి వెళ్ళాము, వాక్యం చెప్పాము. ఆ బోర్ వేసిన ఆయన, బోర్ ఎవరైతే స్పాన్సర్ చేశారో, బోర్ వేయడానికి ఎంతో ₹1,00,000 అవుతుందా? బోర్ ₹1,00,000 బోర్ వేసారు, ఓపెన్ చేసాం, ఫొటోస్ తీసి. అప్పుడు ఎవరైతే ఆయన బోర్ వేయించాడో ఆయన మైక్ తీసుకొని ఒక మాట చెప్తున్నాడు. సార్ అయ్యా అందరూ వినండి, స్తోత్రం చెప్పండి, అందరూ వినండి అన్నాడు. అందరూ వింటున్నారు. ఈ బోరు
మా సంస్థలో కార్పెంటర్ని పని చేసుకుని 2 భార్య భర్తలు. వాళ్ళ ఇంట్లో తల్లి చచ్చిపోయిందంట. వాళ్ళ ఇంట్లో తల్లిగారు చనిపోయారు. తల్లిగారు చనిపోతే వారు అనుకున్నారట, తల్లిగారు చనిపోతే ఏం చేస్తాం, 11వ రోజు సెపరేట్ జ్ఞాపకార్థ కూటం పెడతాం. జ్ఞాపకార్థ కూటం పెట్టాలి అనుకున్నాం. పెట్టండి, మంచిదే కదా. పెడితే అందరికీ భోజనాలు పెట్టాలి, ఊరందరికీ భోజనాలు పెట్టాలి. 1 లక్ష 2 లక్షలు ఖర్చు అవుతుంది అని ఏం చేశారంటే చర్చిలో ప్రార్థన పెట్టుకొని వాళ్ళు ఆ జ్ఞాపకార్థ కూటానికి అయినటువంటి ధనమంతా భారతదేశంలో నీళ్లు లేని పల్లెటూరికి ఈ డబ్బులు అంతా పంపించండి అని మాకు ఇస్తే మేము భూమి తవ్వేమండి అని చెప్పి ఆయన చెప్పాడు. మనం ఏం చేస్తాం, ఫంక్షన్ చేయొద్దంటే నా ఉద్దేశం కాదు, ఫంక్షన్ చేయడం తప్పన్న ఉద్దేశం కాదు, కానీ అవసరతలో ఉన్న అవసరత కంటే మన ఫంక్షన్స్ ఎక్కువ కాదు. ఆ రోజు తినేశారు, అందరూ తినేశారు. సూపర్, కోడి పొలవ ఎప్పుడు తినలేదు, సూపర్. లడ్డు, బందర్ లడ్డు తిన్నా, బాగుంది, ఎప్పుడు తినలేదమ్మా, మీ ఊర్లో తిన్నా. అమ్మా బొబ్బట్టు, భలే బొబ్బట్టు తెచ్చావు, ఎక్కడ తెచ్చావు, శివరామస్ పెట్టు, భలే తెచ్చావు, ఇంకా ఎప్పుడు దొరకదు. అందరు తినేసి బాగా చేసావు. దేవుని ఎరిగిన ప్రజలు మనుషుల్లో నుంచి ఘనత కోరరు, దేవుని నుంచి ఘనత కోరరు. ఎవరి నుంచి గుర్తింపు కోరుతారు? దేవుడే గుర్తిస్తాడు, దేవుడే సంబరపడతాడు, దేవుడు ఎంత నిన్ను చూసి సంతోషపడతాడు చూడు, అంతే తప్ప లీడ్ చేశారు కాదండి. తమ దేవుని ఎరిగిన ప్రజలు ఆలోచన రీతి చెప్తున్నాను. దావీదు కోసం కూడా చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి దావీదు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. చూడండి, 1 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం పేజ్ నెంబర్ చెప్పండి. నేను దిగడానికి నాకు టైం చాలు, మీకు అప్పుడు చెప్తే మీరు 358వ పేజ్, 308వ పేజ్, 29వ అధ్యాయం తీసారా? 3వ వచనం 5వ వచనం చదవండి. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరమును నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. అండర్లైన్ చేసుకొని చదవండి, అందరు చదవండి, తల్లి అందరితో చదివించండి. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నా దేవుని మందిరం మీద చెప్పండి. దేని మీద? నా దేవుని మందిరము మీద ఉన్న మక్కువ చేతను, ఇష్టము చేతను, అభిమానము చేతను, ప్రేమ చేతను, ఇష్టము చేత, వాంఛ చేత, ప్రేమ చేత నా దేవుని మందిరం మీద ఉన్న నాకున్న అధికమైన ప్రేమ చేత. స్తోత్రం చెప్పండి. ఎంత మంచి మాట రాశాడండి ఆయన దైవజనుడు. నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక, ఏది గాక సంపాదించిన వస్తువులు, అప్పటికే చాలా వెండి, చాలా బంగారము, రాళ్ళు, కలప సమస్తాన్ని సంపాదించి పోగేసి పక్కనెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎవరైనా దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు గారు ఏం చేస్తున్నారు? అప్పటికి ఏం చేస్తాడండి? అప్పటికి దేశానికి రాజు అండి. రాజుగారు అన్నాను చెప్పాడు కదా, సూర్యుని చూపించాడు కదా రాజుగారు, అనుకుంటే అన్ని తెచ్చి ఖర్చు పెట్టాడు. ఆయన చేతులు అంత ఉంది. మందిరం కొరకు ఏం కావాలో శ్రేష్టమైన బంగారాన్ని, శ్రేష్టమైన వెండిని, కలప రాళ్లను, శ్రేష్టమైన అన్ని తీసుకొచ్చి పెట్టాడు. అయినా ఏంటట, అంతేకాకుండా అన్ని తెచ్చాడు. దేశంలో రాజు అన్ని తెచ్చి పక్కన పెట్టినా తన మెడ వైపు చూసుకుని అనుకుంటున్నాడట, తన చేతుల వైపు చూసి అనుకుంటున్నాడట, తన కాళ్ళ వైపు చూసి, తన శిరస్సు వైపు చూసి అనుకుంటున్నాడట, ఇదంతా దేశంలో తీసుకొచ్చి పెట్టాను, నేను చేసిన గొప్పతనం ఏంటో తెచ్చి అని చెప్పి తను వేసుకుంటున్నటువంటి తన సొంతదైన ఏంటట, నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. నా సొంతదైన సొంతదైన 2-3 సార్లు మన కానుకల పెట్టలో చిన్న చిన్న ముక్కు పొడకలో చిన్న చెవులు దుద్దులు పడ్డాయి.
చెప్తున్నాను, మీరు అమ్మని కాదు. అలాగే వచ్చేవారు పాస్టర్ బంగారు అడిగారు అని చెప్పి తప్పుగా చెప్పకండి దయచేసి. అలా చెప్పిన ఎక్కువ మంది అమ్మా అంటే ఆవిడకి ఏదోలా వినపడ్డారు చెవులు, అంటే ఎక్కువ కష్టగట్టి పట్టేస్తుంది కదా, చెవులో చెత్త ఎక్కువ పట్టింది అనుకో ఏమవుతుంది, సరిగా వినపడతాం. నేను అమ్మా అంటే ఆవిడకి వేరేలా వినపడతాడు. కనుక మీ బంగారం భాగ్యం అని కాదు. దావీదు మనసు ఏంటంటే ఇక్కడంతా సంపాదించిన దేశంలో దండి, అది ప్రజలు దండి, నా వంతుగా నేనేం చేయాలా, ఇలా తీసి తన సొంతదైన బంగారాన్ని వెండిని దేనికోసం ఇచ్చాడు, నా దేవుని ఏమని రాశాడండి, మా చెప్పండి అమ్మా, నా దేవుని మందిరము. ఏ మందిరం? నా దేవుని మందిరం కొరకు. దేని కొరకు? ఎవరిలో? తమ దేవుని ఎరిగిన ప్రజలు. హల్లెలూయా. నా దేవుడు అనుకున్నాడండి, మా దేవుడు అనలేదండి. నా దేవుడు, నా దేవుని మందిరం, నా దేవుని సువార్త, నా దేవుని పని. నేను ఉదయం నుంచి రాత్రి దాకా చాలా పనిచేయాల్సి వచ్చింది. పనులు పెట్టినాం, మెడల్స్ పెట్టినాము, స్టేజ్ బాలలు తయారు చేస్తున్నాం, అన్ని ఫ్లెక్సీలు తయారు చేస్తాం. ఒక క్రైస్తవుడేమో అల్లట్టి బుల్లెట్ పోతున్నాడు, ఇంకోటేమో వచ్చాడు, ఏడ్చేయగలా అనుకుని పోతున్నాడు ఆయన. ఇంకో కొండడు వచ్చాడు, కాలేజ్ కొండడు అంటే ఆలయానికి లీనగా తిరుగుతుంటాడు. బాగా పని చేస్తున్నాడు అక్కడ ఒకడో. సినిమా యాక్టర్లు అందరూ ఎక్కడంటే సంఘంలోనే ఉంటారు, ఒక్కొక్కలాగా. హలో, నేను పని చేయని అవసరం నాకు లేదు, కానీ నేను నా దేవుని పని చేయకుండా నేను ఉండలేను. నా బల్ల మోసే అవకాశము నేను వేరొకడికి ఎవరు, నాకు శక్తి ఉంటే, నాకు అవకాశం ఉంటే నేనే మోసుకుంటాను. ఎవరిది? పోదమ్మా చెప్పండి, ఎవదమ్మా? అదే మాస్టర్ గారిది. ఇస్తున్నాం కదా అప్పుడప్పుడు, సంవత్సరం ఒక 1000-2000 ఇస్తున్నాం కదా, చెయ్యి. అప్పుడు దశమాగం ఇస్తున్నాం కదా, చేయడేటి. కానుకలు తీసుకున్నాడు, చేయడేటి కాదు. మీ ఆలోచనలు బాగలేవు, మాట రీతి బాగలే. దేవుని ఎరిగిన వాళ్ళు అలా మాట్లాడు. అయ్యో, ఆ బల్ల మోసలో ఒక చెయ్య నా చెయ్యి కూడా పడితే ఈ చెయ్య పరలోకంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ బల్ల మోసే దాంట్లో ఒక్క చెయ్యి నాది పడితే, ఆ బల్ల కింద చెయ్యి పెడితే అన్ని చూస్తాడు, అన్ని రాస్తాడు కదా. వాని క్రియలు వాని వెంట చెప్పరేమరా, వాని క్రియలు అంటే మనం ఏం చేస్తాం, అన్ని పరలోకానికి వెళ్తే వెళ్ళవా చెప్పరే. నువ్వు చూసి పక్క నుంచి వెళ్ళిపోవడం రాస్తాడు, చూసి సలహా చెప్పడం రాస్తాడు ఆయన. అటు వెళ్ళి చూస్తే పాస్టర్ గారు పిలుస్తాడు, తప్పించుకు వెళ్ళిపోవడం కూడా. అబ్బా, మన తెలివి తగలడా, ఈ తెలివితేటలన్నీ ఆయన పరలోకంలో చూసి. ప్లీజ్, దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎలాంటి కార్యాలు చేస్తారు తెలుసా? రాళ్ళు పడతా ఉంటే, ముఖం మీద రాళ్ళు పడతావు, వీపు మీద రాళ్ళు పెడతా ఉంటే సువార్త ప్రకటించాడు. ఆ మరణంలో నుంచి ఒక సువార్త పుట్టుకొచ్చింది. ఆ సువార్త ఒక యవనస్తుడు మీకు తెలుసా, ఒక యవనస్తుడు రాళ్ళ చేత కొట్టబడి దేవుని చూస్తా, దర్శనాన్ని చూస్తూ ఉంటుంటే రాళ్ళ చేత కొట్టబడుతూ తన ఊపిరి, తన ప్రాణాన్ని పనంగా పెడుతూ విడిచిపెడుతూ ఉంటే ఆ మరణాన్ని చూసి ఒక వ్యక్తి స్పందించి, ఒక వ్యక్తి ఆ మరణంలోంచి పుట్టుకొచ్చాడు. స్టెఫను మరణంలోంచి ఒక వ్యక్తి పుట్టుకొచ్చాడు. మళ్ళా చెప్తున్నాను, స్టెఫను క్రీస్తు కొరకు మరణిస్తూ ఉంటే, స్టెఫను క్రీస్తు కొరకు శ్రమ పడుతుంటే, స్టెఫను దేవుని కొరకు ఉమ్మవేయబడుతూ ఉంటుంటే, ఆ రాళ్ళ దెబ్బలు కొడుతున్నప్పుడు పక్క నుండి ఒక యవనస్తుడు చూస్తున్నాడు. రాళ్ళు పడుతున్నాయి. అప్పుడు ఆ యవనస్తుడు క్రైస్తవుడు కాదు. అప్పుడు పక్కన చూస్తున్న యవనస్తుడు క్రైస్తవుడు కాదు. రాళ్ళ దెబ్బలు పడి, ఆ రాళ్ళ దెబ్బల వలన తన ఊపిరి విడిచిపెట్టి తన ఆత్మ దేవునికి అప్పగించి ఉన్న పాటునే క్రీస్తునందు నిద్రిస్తే చచ్చిపోయిన ఆ వ్యక్తిని చూస్తున్న ఒక యవనస్తుడిలో క్రీస్తు ఉదయించాడు. ఆ ఉదయించిన యవనస్తుడు ప్రపంచాన్ని తల్లకిందులు చేశాడు. అతడే దైవజనుడైన పౌలు. నువ్వు శ్రమ పడుతుంటే, ఈ రోజు కాకపోతే రేపొద్దున చూసిన వారిలో ఎవరిలోనైనా సరే యేసు ప్రభు యొక్క వాక్యము పని చేయక మానదు.
నేను బలం మోసానా, నేను దెబ్బలు తిన్నానా, నేను ఉవ్వేయబడ్డానా, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఏదో ఒక రోజు దీన్ని చూసిన వాడు క్రీస్తు కొరకు నిలబడతాడన్న విశ్వాసం. స్టెఫన్ సువార్త ప్రకటించలేదు, క్రీస్తుని ఎరిగాడు. నేను ఆ దేవుని ఎరిగి శ్రమ పడుతున్నాను, దాని దేవుని ఎరిగి నేను నిందించబడుతున్నాను, నా దేవుని ఎరిగి రాళ్ళ దెబ్బలు తింటున్నాను. దేవుని ఎరిగిన వాడే దేవుడి కొరకు నిలబడగలడు. మళ్ళా చెప్తున్నాను, దేవుని ఎరిగిన వాడే దేవుడి కొరకు నిలబడగలడు. దేవుని ఎరిగిన వాడే బల్ల మొయ్యగల ఆడే మగోడు నా దృష్టిలో. పాస్టర్ గారు మా 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 అనకు కిందకెళ్ళి, ఏ బాలకి సాయం చేయలేవు, మా పిల్లడు కాదా? తమ దేవుని ఎరిగిన వారు రోషము కలిగి ఉంటాడు. రోషము కలిగి క్రీస్తు కొరకు జీవిస్తాడు. పౌరుషము కలిగి ప్రభుత్వాన్ని కొరకు నిలబడతాడండి. పారిపోడు, చేతగానోడు, పారిపోనోడు, చేతగానోడు, పిరికివారు దేవుని రాజ్యానికి వారసులో కానేరరు. క్రీస్తు కొరకు నిలబడు, ప్రభు పని కొరకు నిలబడు, దేవుని ఎరిగి గొప్ప కార్యాలు చేయడానికి పూనుకో. అంతే తప్ప ఇంటికి వెళ్ళిపోయినా బైబిల్ అట్టేసేసి అలా పాస్ కాకపోతుందా? పోతుంది, అది వెళ్ళిపోతుంది, ఇంకో సీరియల్ అది పోతుంది, ఇంకొక సీరియల్ అది పోతుంది. మోకాళ్ళు ఎప్పుడైనా నలిపోయినాయా? మోకాళ్ళు నలిపోయినాయా? మోకాళ్ళ అనుభవం ఉందా? కన్నీటి అనుభవం ఉందా? ఉపవాస అనుభవాలు ఉన్నాయా? నడిచి సువార్త చేసిన అనుభవాలు ఉన్నాయా? క్రీస్తు కొరకు నిందపడిన అనుభవాలు ఉన్నాయా? ఇవే వద్దు మనకి. లోకానికి వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇదేమైనా క్రిస్మస్కి స్టేజ్ ఎక్కి డ్యాన్స్ వేసినంత ఈజీ అనుకుంటున్నారా ఏంటి? గుట్టుకి ఏగలేనమ్మంట, స్వర్గానికి ఎగిసిందండి. క్రైస్తుడు ఎరిగినవాడు, క్రీస్తుని ఎరిగినవాడు రోషము కలిగి ప్రభు కొరకు నిలబడతాడు. ఎక్కడున్నా మండుతుంటాడు. ఏ సందర్భంలోనైనా ప్రభు కొరకు నువ్వు సాక్ష్యం చెప్పకుండా ఉండలేవు, ప్రభు పని కొరకు ఈకుండా ఉండలేవు, చేయకుండా ఉండలేవు. నేను ముందుండాలనుకుంటావు. అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. అంత దినాల్లో ఉన్నాం, రోషము కలిగి నిలబడండి. అంత దినాల్లో ఉన్నాం, దేవుని పని కొనసాగించండి. ప్రభు రాకుడు వస్తే మనం కట్టిన మేడ, సంపాదించిన బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ అర్థమవుతుందా? ఏది మనతో రాదు. ప్రభు పనిలో పెట్టుబడి పెడదాం. దేవుని పనికి విస్తారమైన పంట అంట ఎంత ఉంది? కోత విస్తారంగా ఉంది. ఏంటంట? కోత విస్తారంగా ఉంది. ఇక్కడ క్రిస్మస్ చేసేస్తే అయిపోదు, అలా అక్కడ కూడా చేయలేదు. ఎందుకంటే అక్కడ కూడా క్రీస్తుని ఎరగిన వారు ఉన్నారు. అక్కడ చేస్తే అయిపోలేదు, ఇల్లు ఎక్కడ లేదు, అక్కడ కూడా క్రీస్తుని ఎరగలేని వారు. కోత విస్తారంగా ఉంది. పనివారట కొద్దిమంది. ఏంటి? ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. నేను ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసి నేను తుని వెళ్తాను. మీరు మధ్యాహ్నం భోజనం చేసి ఏం చేస్తారు? మళ్ళీ ఏం చేస్తారు? అది ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? ఈవిడ ఇలాగ అంది, అలా ఇలాగ అంటున్నాడు, అలా అమ్మ అలాగంటుంది. అంత మించి పని ఏం లేదు కదా. నుంచుంటే ప్రార్థన చేసుకుంటాం. తమ దేవుని ఎరిగిన ప్రజలు గొప్ప కార్యాలు చేస్తారు. దావీదు దేవుని ఎరిగిన వాడై నా దేవుని మందిరం అన్నాడు, నా దేవుని పని అన్నాడు. ఏమంటున్నాడు? నా పితరులు సమాధులను పట్టణము యెరూషలేము ప్రాకారములు గుమ్మములు కాలిపోయినాయి, నా దుఃఖం ఉండక మాంతదా. నా దేవుని మందసం బయట ఉంది, నేను నీడలో ఉన్నాను. మందసం ఎండలో ఉంది, నాకు నిద్ర పడుతుందా? నేను నిద్రపోగలనా? నాకు నెమ్మది ఉంటుందా? దేవుని పని పాడైపోతున్నా. వినండి ఎవరి పిల్లలు వినండి. దేవుని పని పాడైపోతే సౌఖ్యంగా నువ్వు ఇంట్లోకి వెళ్ళి భోంచేసి పడుకుంటున్నాను. దేవుని పని చేయాల్సిన టైంలో నువ్వు రెస్ట్ తీసుకుంటున్నా అంటున్నావు. దేవుని కొరకు ఇయ్యాల్సిన దాన్ని నీ సొంత పని కొరకు వాడుకుంటున్నావు. దేవుడు ఎరిగిన చెప్తున్నాను, దేవుడు తెలుసని చెప్తున్నావు. దేవుడు తెలిసిన వాళ్ళు ఉండరండి. దేవుని వాక్యం తెలిసిన వారు ఆలోచన విధానం అలాగ ఉండదండి. దేవుని వాక్యం తెలిసిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు, బలము కలిగి గొప్ప ఆలోచన, బలము కలిగి గొప్ప నిర్ణయాలు, బలము కలిగి తెగించి ముందుకు వెళ్తారు. నీలో తెగింపు ఉందా? నీలో ధైర్యం ఉందా?
నీలో ఆలోచన ఉందా? నా దేవుని మందిరము కొరకు నేను బ్రతకాలి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అంత వాక్యం ఎంతమంది విన్నారు? వాక్యం ఎంతమంది గ్రహించారో? వారందరి హృదయాలలో దేవుని ఎరిగిన ప్రజలకు ఉండే రోషము, ధైర్యము, పట్టుదల, త్యాగము, సమర్పణ, వేదన భరితమైన కన్నీరు కాల్చగలిగిన ఆలోచన రీతి సంఘ బిడ్డలకు నేర్పించేది. క్రీస్తుని ఎరిగిన వారి వలె ఉండుటకు ప్రభువా మీ కృప అనుగ్రహించి నడిపించమని, సహాయం చేయమని కనిపించమని. పంటెంతో, కోతెంతో, విస్తారం ఉంది, పని వారు కొద్ది మంది ఉన్నారు. అవసరం ఉందయ్యా. నీ కొరకు నిలబడే వారిని లేపండి. నీ పని కొరకు అడుగులు వేసే వారిని లేపండి. నీ మనసు ఎరిగిన వారిని లేపండి అయ్యా. దేవుని ఎరిగిన ప్రశ్నలు లేపండి భారతదేశం. అయ్యా, అందరూ తమ సొంత కార్యములు చేసుకుంటున్నారు అయ్యా. క్రీస్తు యేసు కార్యములు అయ్యా చూడలేని అయ్యా జ్ఞానములు, అంధకారములు నా క్రైస్తవ్యాన్ని మేలుకొల్పు ప్రభువా. వచ్చి వెళ్ళుట భక్తి అనుకుంటున్నారు అయ్యా. పాట పాడితే భక్తి అనుకుంటున్నారు. వచ్చి వెళ్ళడమే భక్తి అనుకుంటారు. దేవుడు తెలుసు అనుకుంటున్నారు అయ్యా. దయచేసి ఈరోజు అందరు హృదయాలు తెరిచి, మేము ఎలాగున్నామో, పని ఎలాగ, దేవుని పని ఎక్కడ ఉన్నది, మేము ఎక్కడున్నామో దేవుని పని ఎక్కడున్నదని ఆలోచించే మనసు క్రైస్తవులకు అనుగ్రహించి రోషము కలిగినబడి ఆ బిడ్డలందరికీ దయచేయమని ఈ కృపగల హస్తాలను అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.